వయసుకు వచ్చా నిన్ను పట్టుకు గిచ్చా. ఏమైందండి? ఇవాళ సెలబ్రేషన్. బంగారం రేటు పెరిగింది, ₹1,00,00,000 లాభం వచ్చింది. ఇవాళ సెలబ్రేషన్. నువ్వు రా. అంతా గురుదేవుడి దయ. ఆయన ఉంటాడులే, నువ్వు రా. మీరేమైనా యూత్ అనుకుంటున్నారా? మీ వయసు ఎంత అనుకుంటున్నారు? ఈ వయసులో ఉండాల్సింది భక్తి, రక్తి కాదు. కూడా కొట్టినా ఎంత మెత్తగా కమ్మగా. సాంబ్రాన్ని వేసుకోవాల్సిన టైంలో సెంట్ ఏంటండి? పదండి పదండి పదండి, వెళ్ళండి. మీరు పడుకోండి, నేను గురుగారు సత్సంగం ఏర్పాటు చేయాలి. స్వామీజీ, ఆయన్ని క్షమించండి స్వామీజీ. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఎలా అయినా సద్గురుని ఒప్పించాలి. ఈసారి అపార్ట్మెంట్ లో ఇక్కడే జరగాలి సత్సంగ్. అవును, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము భరిస్తాం. వెళ్ళండి లోపలికి, పడుకోండి. ఇదండి రెడ్డి గారి భార్య పరిస్థితి. ఎంతసేపు దూపాలు దీపాలు తీర్థాలు. ఇప్పుడు రావు గారి భార్య ఏం చేస్తుందో చూద్దాం. టార్చర్ పెడతావు ఏంటి? సోనీ, ఒక్కసారి ప్లీజ్. ఏంట్రా ఏదో ఇయర్ బడ్ అడిగినట్టు అడుగుతున్నావు? గదికా సోనీ, గీ రాత్రికి మనిద్దరం స్పెండ్ చేద్దాం. మన ఫ్లాట్ కి పోదాం. వచ్చి నీకెన్నిసార్లు చెప్పాలరా, నువ్వు నైట్ పార్టీస్ కి వెళ్ళవు, నన్ను వెళ్ళనివ్వవు. నీతో ఉండాలని లేకే కదా నేను సెపరేట్ ఫ్లాట్ తీసుకున్నాను. నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వా? గదికా సోనీ. సోనీ ఎన్ని దినములైందే నిన్ను ముట్టుకుని. రావు గారి ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఇది. అతనికేమో పెళ్ళం కావాలి, ఆవిడకేమో డైవోర్స్ కావాలి. హలో లాయర్ గారు, అర్ధరాత్రి సడన్ గా నా కాలింగ్ బెల్ కొట్టాడు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. డైవర్స్ ఓకేనా? చూడమ్మా, నేను చెప్పింది బెల్లు కొడితేనో ఫుల్ కొడితేనో కాదు, నిన్ను కొడితే అని, లేకపోతే వేరే అమ్మాయితో దొరికితే అని. షూట్ చేసి వీడియో ఫుటేజ్ పంపించు. మీ ఇద్దరికి డైవర్స్ ఇప్పిస్తాను. ఇవండి త్రిబులార్ కష్టాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలతో పాట పాడడం కుదరక పాటలు పాడే స్వీటీ వెనకాల పడ్డారు. బ్యాంకులో డబ్బులుండి ఏటీఎం కార్డు లేనట్టు అయింది. కాకపోతే వాళ్ళ జీవితాన్ని మార్చే ఒక నిజం ఆ రోజు వాళ్ళకి తెలిసింది. ఈ అమ్మాయి మా పక్క స్ట్రీట్ లోకి రోజు యోగా క్లాస్ కి వస్తుంది. ఆ మాట వినగానే వాళ్ళు ముగ్గురు వెళ్ళి, నాకు అర్థమైంది, వాళ్ళు కోరికలు కంట్రోల్ చేసుకోవడానికి యోగాకి వెళ్తారు. కాదు సార్, కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు. నమస్కారం. నమస్తే. ఏ ప్లాన్ తీసుకుంటారు? అదే సింగర్ స్వీటీ తీసుకున్న ప్లానే తీసుకుంటాం. అది వివిఐపి ప్లాన్ సార్. అదే మా కంఫర్ట్. ఇవి ఫిల్ చేయండి. పెన్నులు తీసుకోండి. మీ పేరు? శ్రావణి. ఈ రెడ్డిగాడి కొద్ది గోగుడు ఎక్కువ అనుకుంటా. సార్, మీరు సెక్స్ అనే కాలంలో మంత్లీ 1 టైం అని రాశారు. నిజమా? మీరు 6 months కి ఒకసారి అని. అంతే మరి. నో సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అని రాశారు సార్. నిజమే కదా? మేల్ అని రాయాలి. వీళ్ళు మరీ కరువాసినట్టున్నారు. ఈ టైంలో స్వీటీ వచ్చిందంటే డూప్లెక్స్ హౌస్ లో డన్లప్ బెడ్ లా ఉంది. సీలు సెరగని కరెన్సీ కట్టలా ఉందిరా బాయ్. ఇది పిల్ల గోల్డ్ బిస్కెట్ బిళ్ళ. మనం యోగా ఎందుకు అభ్యసిస్తాం? ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం, కోపం తగ్గడం కోసం. మన మనసు చెప్పిన మాట శరీరం వినదు, శరీరం చెప్పిన మాట మనసు వినదు. ఈ రెంటి మధ్య సమన్వయం తీసుకురావటమే యోగా. ఆరంభిద్దామా? కాళ్ళు వెడల్పు చేయండి, లైక్ దిస్.
సుఖాసనం. జాగ్రత్త. నాయనా చంటబ్బాయి, ఏమిటి పడిపోతున్నావు? నిండు గర్భిణీలాగున్నావు. అంతుంది పొట్ట. తగ్గించు నాయనా. ఆసనాలు ఈజీగా వేయొచ్చు. ఆరోగ్యం తేలిగ్గా పొందవచ్చు. ఉంటాను గురుగారు. మంచిదమ్మా. నమస్తే. నమస్కారం. ఏంటి నాయనా? కొత్తగా జాయిన్ అయ్యాం. చాలా సంతోషం నాయనా. రోజు క్రమం తప్పకుండా రండి. అట్టగా గురుగారు. మీ గర్భిణీ పోతుంది. మాదొక చిన్న సందేహం. చెప్పండి. మీ వయసు ఎంత ఉంటుంది? ఎంత అనుకుంటున్నారు? ఒక 50 అనుకుంటున్నా. 55 నాయనా. మరి మీరు ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి గురుజీ? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమా? ప్రశ్న పెళ్లిదా బ్రహ్మచర్యందా అన్నది కాదు నాయన. బ్రహ్మచర్యంలో ఉన్నవాడు నిష్ఠగా బ్రహ్మచర్యం చేస్తూనే ఉండాలి. సంసారంలో ఉన్నవాడు రోజు నిష్ఠగా సంసార సుఖం అనుభవించాలి. మా భార్యలు మాకు కోఆపరేట్ చేయట్లేదు స్వామి. చూడు నాయన స్వామి, పువ్వులు పుయ్యటం లేదని పూజ చేయటం మానేస్తామా? వేరే విధంగా పువ్వులు పూయించాలి. గదిరారెడ్డి, ఎందుకంటే రోజు పూజలు జరగాలి. అది సృష్టి ధర్మం. మా ప్రయత్నం మేము చేస్తాం. మీకేమన్నా డౌట్లు వస్తే కాల్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పువ్వులు పుయ్యకపోతే పక్కింట్లో పువ్వులు కొయ్యాలి. ఎందుకంటే రోజు పూజ చేయాలి. అందుకే ఏడకొచ్చాం. పద్మా వస్తున్నాను. మేడం వాటర్ వద్దు, పద్మ తెస్తుంది. రాజుగారు మీ బాటిల్ ఇస్తే వాడుకుంటాను. బాగా వాడుకో. ఇదేంట్రా మన వెనకాల పడింది? నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. నిజమే నిజమే. సారీ అండి. సారీ.